నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చారు. అయితే సోమశిల సందర్శనకు అనుమతి లేదన్నారు పోలీసులు. దీంతో కాకాని గోవర్ధన్ హౌస్ అరెస్ట్ చేశారు. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలను పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అనంతసాగరం మండలం ఉప్పలపాటు హైవేపై మాజీ మంత్రి కాకాని వైసీపీ నేతలు బైఠాయించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, ఇక్కడ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఉద్రిక్తతగానే ఉందా, లేదంటే ఏమైనా కూల్ అయిందని చెప్పుకోవచ్చా? మొత్తానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయాన్నే సోమశిల డ్యాం పరిశీలనలో భాగంగా నిన్న వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ రోజు ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు వచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. అయితే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయడంతో మేము ఏదైతే డ్యాములకు సంబంధించి అంటే సోమశిల డ్యామును పరిశీలించేందుకు వెళ్తుంటే ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులను నిలదీసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు పోలీసుల మధ్య కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎక్కడికెక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద చేరుకున్నారు. పోలీసులు కొంతమంది కార్యకర్తలను చేయి చేసుకున్నారంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడమే కాకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి రోడ్డు పైన బైఠాయించారు. కాసేపు రోడ్డు పైన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇటు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సులూరుపేట, ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా రోడ్డు మీద బైఠాయించడంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ జామ్ స్తంభించిపోయింది. అక్కడ డీఎస్పీతో పాటు సిఐలు అందరూ కూడా పోలీసులంతా కూడా వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డిని అంటే అదుపులో తీసుకొని ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇంటి వద్ద కొంత ఆందోళన అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా అయితే వైఎస్ఆర్సీపీ రేపు కండలేరు డ్యాము, అదేవిధంగా కొన్ని డ్యాములు కూడా మేము పరిశీలిస్తామని చెప్పి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం కూడా కార్యకర్తలు భారీ ఎత్తున కూడా చేరుకోవడంతో పోలీసులు అక్కడే ఉండడం జరిగింది. ఈ రోజు సోమశిల పరిశీలన ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా ఆగిపోవడంతో రేపు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది మాత్రం ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా తీరని ద్రోహం జరుగుతుంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఉరిలాగా మారుతుంది అని చెప్పి సోమశిల జలాశయాన్ని రైతులతో కలిసి సందర్శించి చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సోమశిల జలాశయం పరిస్థితి, ఈ జిల్లా రైతుల స్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి పరిశీలించడానికి రైతులతో కలిసి మేమందరం సోమశిల జలాశయానికి వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి రైతులతో సోమశిల జలాశయాన్ని సందర్శిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు డొలతనం, చంద్రబాబు నాయుడు దివాలా కోరుతనం, చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనం ఇవన్నీ బయటపడతాయనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించాలి, మమ్మల్ని నిర్బంధించాలి, మా గొంతు నొక్కాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పోలీసులను ఉసుగొలిపి చేయడం జరుగుతుంది. మేము చంద్రబాబుని అడిగేది, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? మేము ఇండోర్ అంటే రహస్యంగా మాట్లాడి చంద్రబాబును ఒప్పించి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నామో. రాయలసీమ